నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క బతాకాలలో తమ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ చేయని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలను రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. బతాకాలు రద్దు చేసుకుంటూ వెళుతూ ఉంది. కువైట్ బతాకా కార్యాలయం అధికారులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తూ ఉన్నారో ఒక బతాకా తీసుకున్న తర్వాత ఆ యొక్క బతాకా అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని అయితే తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క బతాకా కలిగిన వ్యక్తి ఈ యొక్క అడ్రస్ లో ఉన్నాడా లేదా అని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అధికారులు ఎవరైతే ఉన్నారో అడ్రస్ లో ఆ యొక్క అడ్రస్ లో లేని కారణంగా వాళ్ళ యొక్క బతాకాలను అయితే అప్డేట్ చేసుకోవాలని చెప్పి 30 రోజులు గడువు ఇస్తూ ఉన్నారు. 30 రోజుల లోపు కూడా మీరు ఆ యొక్క బతాకాలో అడ్రస్ అప్డేట్ చేసుకోకపోతే కానీ బతాకాను రద్దు చేస్తూ ఉన్నారు. అలాగే 100 దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. తాజాగా కువైట్ లో మనం చూసుకుంటే దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో మీకు రెంటల్ అగ్రిమెంట్ కానీ లేకపోతే బతాకాకు సంబంధించిన అన్ని పనులు మేము చేసి పెడతామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి 130 దినార్లు అయితే వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే సాహిల్ యాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుందామని చాలా మంది ప్రవాసులు ప్రయత్నిస్తూ ఉంటే బుక్ కావడం లేదని చెప్పేసి అలాగే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు కార్యాలయాన్ని సందర్శించి మీరు మీ యొక్క బతాకాకు సంబంధించిన అడ్రస్ ను అప్డేట్ చేసుకోవచ్చని చెప్పేసి కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకోండి. దయచేసి ఇటువంటి బ్రోకర్లకు అలాగే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పి మరీ కోరుకుంటూ, ఎందుకంటే గాని మన యొక్క అవసరాలను ఆసరాగా చేసుకుని వాళ్ళు అవకాశాలుగా మలుచుకొని డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బతాకాలో అడ్రస్ ను అప్డేట్ చేసేదానికి ఒక్కొక్కరి నుంచి 130 దినార్లు వసూలు చేస్తూ ఉన్నట్లు తాజాగా అయితే తేలింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.